హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్నది ఎంబీ బ్లాగ్స్ అండి. ఇన్ని రోజుల నుంచి ఇంత రిస్క్ తీసుకొని నేను మిషన్ కుట్టా కదా, నైట్ 12 వరకు కుట్టానండి. అసలు ఎంత రిస్క్ తీసుకున్నానో అది నాకే తెలుసు. ఎందుకు నేను రోజు దానికంటే ఎక్కువ రిస్క్ తీసుకున్నా ఈ 15 రోజుల నుంచి అంటే, నాకు ఇంట్లోకి ఉపయోగపడే ఒక వస్తువు కావాలండి. నేను దానికోసం ఇంత రిస్క్ తీసుకొని కుట్టానమాట 15 రోజుల నుంచి. ఇంక ఈరోజు అయితే మొత్తానికి ఆ వస్తువు ఇంటికి వచ్చేస్తుంది. అది ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే ఇంక ఈవినింగ్ 4 అయింది. ఇంకా నేను ఇంట్లో పని అంతా చక్కచక్క చేసేసుకుంటున్నా. ఆ వస్తువు ఈ మధ్యలో ఎప్పుడు వస్తుందో తెలీదు, నా పని అయిపోయేలోపే వస్తుంది కావచ్చు. అది నాకు ఉపయోగపడే వస్తువు. అది ఏంటి అనేది నేను మీకు వీడియోలో మధ్యలోనే తెలిసిపోతుంది అనుకుంటా, నాకు తెలిసి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి. ఓకేనండి. ఇంకా హ్యాపీగా ఉంది. అంటే ఆ వస్తువు కొనుక్కోవడానికి ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డా అండి. అంటే దానికి ఇంకా మొత్తం నా పైసలే కాదు, కొన్ని మా బావ పైసలు కూడా పెట్టుకున్నాడు, కొన్ని మాత్రమే బావయ్య. ఎందుకంటే అది నాకు ఉపయోగపడే వస్తువు కాబట్టి బావని పెట్టియడం నాకు ఇష్టం లేదు. నేనే తీసుకుంటా అని నా సాటిస్ఫాక్షన్ కోసం నేనే తీసుకుంటున్నా. అది వచ్చేస్తుంది ఇక వస్తువు అయితే ఇంటికి. ఈలోపు పనులన్నీ చకచకా చేసేసుకుంటా. ఓకేనండి. వీడియో అలానే కంటిన్యూగా చూస్తూ ఉండండి. వస్తువు ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడైతే వస్తువు ఇంటికి వచ్చే టైం అయింది కదా, చకచకా లేసి ఇంట్లో పనులని ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఆ ఫాస్ట్లోని వీడియోని కూడా ఫాస్ట్గా పెట్టేశాను, ఎందుకంటే మీకు బోరింగ్ కొట్టకూడదు కదా, అందుకని వీడియో ఫాస్ట్ పెట్టాను. ప్రతిరోజు నా పనులు ఇలాగే ఉంటాయి. ఆ వస్తువు ఏంటనేది వీడియో లాస్ట్లో మీకు తెలుస్తుంది. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. ఈ అక్క కోసం పూర్తిగా చూడండి. లైక్ కూడా చేయండి. ఇంక ఇప్పుడు బట్టలన్నీ మడతేస్తున్నా. ఎవరి బట్టలు వాళ్ళకి మడతేసి సెల్ఫ్లలో పెడుతున్నాను అనమాట. ఇంక ఇట్లుంటుంది ప్రతిరోజు కూడా ఇదే పని ఉంటుంది ఈవినింగ్ నాకు. ఇంకా ఏంటోనండి, ఇంక ఇన్ని రోజులు ఆ వస్తువు కోసం, ఇన్ని రోజులు అంటే ఎన్నో రోజులు కాలేదు, ఈ 15 రోజుల నుంచి కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని కుట్టానమాట. అంటే మీ వారు కొనరా అని ఆలోచన మీకు రావచ్చు. మా బావ కొంటాడండి, కాకపోతే అది నేను చేయాల్సిన పని కాబట్టి నేనే కొనుక్కుంటా బావా అని చెప్పి నేనే కొనుక్కుంటున్నాను. అంటే ఈ మధ్యలో 2 పెళ్లి బట్టలు కుట్టాను కదండి. ఆ అదృష్టం ఏంటో కానీ పెళ్లిల బట్టలు కూడా వచ్చాయి. 2 ఒకే రోజు పెళ్ళిళ్ళు. ఆ పెళ్లి బట్టలు పట్టుకొని నేను చాలా రిస్క్ తీసుకున్నాను. ఒకే రోజు పెళ్ళిళ్ళు, 2 పెళ్ళిళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు ఒకే టైంకి అందివ్వాలి కాబట్టి ఎంత రిస్క్ తీసుకున్నానో అది నాకే తెలుసు, మా ఫ్యామిలీ వాళ్ళకే తెలుసు, చూశారు కాబట్టి. రిస్క్ తీసుకున్నా పర్లేదు, నాకైతే ఎప్పటికీ ఉండిపోయే ఒక వస్తువు అయితే ఈరోజు వస్తుంది. నేను చాలా హ్యాపీ అండి. ఇంకా రిస్క్ అంటే ఇంకా పెళ్ళి బట్టలు కుడితే నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా నేను మీకు చెప్తానండి. మీరేం తీసుకోరు కదా, నేను కష్టపడ్డ డబ్బులు మీకు చెప్తే ఎవరు ఏం తీసుకోరు కదా, అలా చెప్తే తప్పేం లేదు. అబద్ధం ఎందుకులేండి. నేనైతే నాకు ఒక పెళ్ళి 5,000, ఒక పెళ్ళి 5,000 వచ్చాయండి. మనీ అయితే 10,000 నాయి. ఇంకా వస్తువు కొనడానికి ఇంకో 5,500 మా బావే పడ్డాయి. ఇవి 2 కలిపి వస్తువు అయితే తీసుకున్నాను అనమాట నేను. ఇంకా వెనక రూమ్ ఊడ్చి ముందు రూమ్ ఊడ్చుదామనేసరికి ఇంకొక ఐడియా వచ్చింది. ఏంటంటే చీరలు ఫాల్స్ వేసేటివి ఉన్నాయి. ఈరోజు పనంతా అయినాక నైట్ ఫాల్స్ వేయాలి. ఇంక ఈ చీరలు అన్నీ ఇంకా బ్లౌజులు కట్ చేసి పెడితే ఇంకా కింద మళ్ళీ దారపోగులు అవన్నీ పడవు కదా ఊడ్చిన తర్వాత అని ఇంకా వెనక రూమ్ ఊడ్చి ఇంకా చీపురు అక్కడ పెట్టి ఇంక ఇవన్నీ చీరలు 10 చీరలు దాకా ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా కటింగ్ చేస్తున్నా బ్లౌజులు. ఈ క్రేప్ చీరలు ఏంటో కానీ చూడండి ఎంత క్రాస్ వస్తాయో. అలాగే స్ట్రేట్ తీసుకోవాలి, కొంచెం క్లాత్ పోయినా సరే. ఇవి కొంచెం చీరలు పెద్దగానే వస్తాయిలేండి. స్ట్రేట్ తీసుకొని ఇంకా అన్ని చీరలు ఒకటి ఇలా తీసి అన్ని ఫోల్డింగ్ చేసి పెట్టాను అనమాట. ఇంకా పనంతా అయినాక ఫాల్స్ ఒకటి వేస్తే అయిపోతుంది. చీరలు ఫాల్స్ ఆల్రెడీ నీళ్ళలో తీసి పెట్టిన అనమాట. ఇంక ఇలా ఉంటుంది. ఇంకా మొత్తానికైతే హ్యాపీగా అండి. హ్యాపీ అంటే హ్యాపీ లేదు, ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వస్తువు వస్తుంది కాబట్టి ఇంకా అన్ని చీరలు కూడా ఇలా అన్ని బ్లౌజులు కట్ చేసి అన్నీ కూడా పక్కకు పెట్టేస్తున్నానండి. ఏంటోనండి, ఇంకా ఏంటంటే ప్రతిదానికి మగవాళ్ళ మీదనే రుద్దడం ఎందుకు, నేను ఏదో ఒక పని చేస్తా కదా, అన్నిటికీ మా బావని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అంటే ఇబ్బంది పడడు, నేను చెప్తే ఆయన ఖచ్చితంగా తెస్తాడు ఏదైనా కూడా, కానీ నాకు అలా ఇష్టం ఉండదండి. ఎందుకంటే మనకి వెనక ముందు ఆస్తి పాస్తులు ఏమీ లేవు, బావ ఒక్కడే చేయాలి. ఇంకా ఆయనకి ఏదో చన్నీళ్ళకి ఇంకా చీరలన్నీ మడతేసి పెడుతున్నాను అనమాట. ఇంకా చీరలన్నీ మడతేసి ఎవరి వాళ్ళకి పెట్టి ఇంకా పని అయితే చక్కచక్క చేస్తున్నానండి. ఇంకా చెప్పాను కదా, ఇంకా పెద్దగా ఆస్తిపాస్తులు ఏముంటాయి, ఏమీ లేవు, మనం కష్టం చేసుకునే వెళ్ళేది. ఇంకా ప్రతిదానికి బావ అడిగిందల్లా తెస్తాడని ప్రతిదీ మా బావకి అడగడం నాకు ఇష్టం ఉండదండి. ఏదో చన్నీళ్ళకి వేన్నీళ్ళు తోడన్నట్టు
ఇలా ఇంట్లోకి అవసరమైన దేనికైనా చిన్న చిన్న వాటికి నేను కూడా హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇలా ఉంటుందండి. ఇంకా అన్ని చీరలు పక్కకు పెట్టి ఇంక ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా. ప్రతిరోజు కూడా ఇల్లు తడిబట్టేసి తుడుస్తూనే ఉంటా అండి. ఎందుకంటే చిన్న ఇల్లు కాబట్టి ఇంకెప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటేనే బాగుంటుంది. ఇలా ఉంటుందండి. ఇంకా సామాన్లన్నీ తీయాలి, తీసుకుంటూ ఊడ్చుకుంటూ తుడుచుకుంటూ పెడతా ఉంటా ప్రతిరోజు కూడా, చెప్పాను కదా. ఇంకా ప్రతిరోజు పనులు కూడా ఇవేలేండి నాకైతే. ఇంకా నేను వీడియో ఈరోజైతే ఫస్ట్ టైం అంటే చాలాసార్లు తీశాను. ఇంకా ఈ ఫుల్ వీడియో లెంతీ వీడియో అయితే ఈరోజు నేనే వ్లాగ్ తీసుకుంటున్నా. ట్రైపాడ్ పెట్టి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఇంకా అంతా ఊడ్చేసి కచరా అనేది ఒక బస్తాలో వేసి పెడతా. ఎందుకంటే చాలామంది అడుగుతారండి, ఈ కచరా అయితే వాళ్ళు పిల్లోస్ చేసుకుంటారు, అందుకే నేను తీసి ఇంకొక బస్తాలో వేసి పెడతా. ఊరికే పడేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుందంటే ఇంకా అది మనకి మంచిదే కదా, అందుకే నేను పక్కకు పెట్టి ఉంచుతా అండి ఆ కచరా అనేది. ఇంకా బయటంతా వాకిళ్ళు ఊడుస్తున్నా. బయట కూడా ప్రతిరోజు ఊడుస్తూనే ఉంటానండి. ఇంకా డైలీ ఈవినింగ్ కంపల్సరీ మొత్తం ఊడుస్తాయి ఇంటి చుట్టూ. ఎందుకంటే పెద్ద టేక్ చెట్టు ఉంటుందండి ఇంట్లో. ఇంకా ఆ టేక్ చెట్టు చేయబట్టి ఇంకా డైలీ చేస్తూనే ఉండాలి. మార్నింగ్ ఈవినింగ్ అవసరమైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ ఊడుస్తా. ఇంకా వర్షాలు పడితేనైతే ఇంకా చాలా ఇబ్బంది ఉంటుందండి. వర్షాలు పడేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆ టేకు చెట్టు పూత ఆకు అన్నీ రాలుతూ ఉంటాయి. ఇంకా వర్షానికి ఆ ఆకు రాలడం అంతా ఎట్లుంటుందంటే ఇంకా 3-4 సార్లు ఊడ్చింది అసలు నీట్గా కనపడదు. ఈ వాకిలైతే ఇంకా వర్షం పడ్డప్పుడు ఆ పూతతో నిండిపోతుందండి. వరండాల దాకా వస్తుంది ఆ పూత. ఏం చేస్తాను చెప్పండి, రెంటిల్లు అయినా కూడా తప్పదు, చేసుకోవాలి. తప్పదని నేను అనుకోనులేండి. నేనున్న రోజులు అది నా ఇల్లే, అందుకే నీట్గా ఉంచుకోవడమే నాకు ఇష్టం. ఇల్లు నీట్గా ఉంటేనే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏ పని చేసుకున్నా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నా ఆలోచన అయితే అట్లా ఉంటుంది. ఇంకా బయటంతా ఊడ్చేస్తున్నా చూడండి. ఇంకా వీడియో ఇక నేనే తీసుకుంటా ఊడుస్తున్నా కదా. ఇంకా నేను ఊడ్చుతా ఉంటే ఇంకా మధ్యలో ఇంకా లోహిత్ అయితే వచ్చేసాడు. ఇంకా పిల్లల స్కూల్ టైం అయింది కదా, పిల్లలు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా లోహిత్ అయితే ఇంకా సైకిల్ మీద వచ్చేసిండు. ఇంక ఇద్దరు సైకిల్ మీద అడ్జస్ట్ కాలేకపోతున్నారండి. నాని నడుచుకుంటూనే వెళ్తున్నాడు. ఇంకా వాడు బ్యాగు పెట్టిరా అన్నయ్య సైకిల్ మీద అంటే అస్సలు పెట్టాడండి. నేనే తగిలించుకొని పోతా అంటాడండి. ఏం చేయాలి చెప్పండి. నాకేమో వెళ్ళి తీసుకొచ్చే టైం ఏమో ఉండదు. నాకు అది ఒకటే బాధ అవుతుందండి. ఇంకా అలాగే వీలున్నప్పుడైతే వెళ్ళి తీసుకొస్తా. లోహిత్ ఏమంటున్నాడంటే, మమ్మీ నువ్వే తీసుకుంటున్నావా వ్లాగ్ అని నవ్వుతున్నాడండి. అవునా, నేనే తీసుకుంటున్నాను నేను కూడా చెప్పాను. ఇంకా అదంతా ఊడ్చేసి అక్కడ దాకా వేసి ఇంకా మంట వేస్తానండి అక్కడదక్కడే ప్రతిరోజు. ఇంకా బయట కూడా చందగాసులు అయితే ప్రతిరోజు తీసుకుంటానండి. ఎంతైనా పల్లెటూరులో పుట్టి పెరిగాం కాబట్టి అలవాట్లు అయితే పోవండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే ఇది వాస్తవం. ఇక నేనైతే కంపల్సరీ బయట చందగాసులు తీసుకుంటా ఉంటానండి. ప్రతిరోజు నేను చేసుకునే పనులు ఇవే. నా పనులతోటి నాకు టైం అయితే ఇలానే సరిపోతుందండి. ఇంకా బయటకు వెళ్ళి కాసేపు ఎవరితో మాట్లాడదామన్నా కూడా టైం ఉండదండి. ఇంకా నా పనులతోటైతే ఇంక ఇట్లా బిజీ ఉంటాయి. ఇంకా వచ్చి హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నా. ఇంకా లోపలికి వెళ్ళి పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలి కదా, ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవాలి. ఇంకా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని పనులతో పాటు అన్నీ చూసుకుంటూ ఉంటానండి ఇలాగా. ఇంక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళకి ఏం చేసేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడైతే బయట పని అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో పని ఉంది. ఈరోజు పిల్లలకైతే బీట్రూట్ జ్యూస్ అండ్ బీట్రూట్ చపాతీ చేసిపోతున్నా స్నాక్స్గా అయితే. వర్షం వచ్చేటట్టే ఉంది, మీరు తొందరగా వెళ్ళి రండి. ఈ మధ్య పనిలో పడి పిల్లలకైతే చేసి పెట్టట్లేదండి ఏమి పాపం. ఇక బీట్రూట్ జ్యూస్ ఇవ్వాలి, కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, కొంచెం వీక్ అవుతారు. బ్యాగులు లగేజ్ మోసి కూడా పిల్లలు బాగా వీక్ అయిపోతున్నారండి. కొంచెం నా పిల్లల మీద కూడా కేర్ చూపించాలి, ఎప్పుడు వర్కే కాదు. వీడియో ఆన్లో ఉందిరా గాడిద. ఎస్ ఫ్రెష్ అయ్యండి. ఇక అల్లో చూడండి ఎట్లా వేస్తుంది. వర్షం పడుతుందా నాని? బయట ఫుల్ వర్షం అండి. ఇంకా పడేలా ఉంది, చీకట్లు కమ్మింది. బయట వెదర్ అయితే సూపర్ ఉంది. ఏం పని లేకుంటే బయటకి వెళ్ళి ఎంజాయ్ చేస్తే భలే బాగుంటుంది కదండి. కదా, నిజంగా కదా. ఇట్లా ఉంటాయండి పనులు. ఇవన్నీ ఇంకా తీసి మిక్సీ పట్టేసేస్తా. కానీ షుగర్ యాడ్ చేయాలా వద్దా? యాడ్ చేయాలా? షుగర్ వేయాలి. షుగర్ లేకుండా తినరు, తాగరు కదా. ఇలా తోట వచ్చిన బాధ ఇది. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం.
జ్యూస్ అయితే రెడీ వడగట్టుకుందాం. ఇప్పుడు పాలు కూడా కలపొచ్చండి దీంట్లో. ఫ్రెండ్స్ జ్యూస్ అయితే జల్లెడ పట్టేసిన మొత్తం చూడండి, వడపోసిన కానీ కరెంట్ పోయింది. ఇప్పుడు ఈ పిప్పి అయితే పక్కకు పెట్టేసిన. బయట చూడండి ఒకసారి, పెద్ద వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి. జ్యూస్ అయితే రెడీ అయింది. ఇంకా పిల్లలు బయటకు వెళ్ళారు, వర్షంలో వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి పోసేస్తా. కరెంట్ పోయిందిగా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది. కరెంట్ పోతే మన ఇంట్లో చీకటి పిండి ఆడుకోవాలి. ఇప్పుడైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చపాతీ చేద్దామంటే పిండి తడి పెట్టినా వాళ్ళు ఇప్పుడు తిన్నారంట. ఎందుకంటే ఇంకా స్వీట్ కార్న్ తెచ్చుకున్నారు, స్వీట్ కార్న్ తిని ఇంకా జ్యూస్ తాగుతున్నారు. ఇంకా మా పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అందుకే ముగ్గురికి షేర్ చేసి పోసాయి అనమాట. ఇంకా స్వీట్ కార్న్ తిన్నారు కదా, ఇంకా నైటే తింటాం మమ్మీ అంటే సరేలే వేడివేడిగా చేయొచ్చని ఇంకా అది పక్కకు పెట్టేసిన అనమాట. ఇంక ఇదైతే వాళ్ళకి ఇస్తున్నా. ఇదిగో చూసారా, నేను అనుకున్న వస్తువు అయితే వచ్చేసింది. గెస్ చేయండి. ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చేసింది నా వస్తువు అయితే. చాలా హ్యాపీగా ఉందండి. దీనికోసం చాలా అంటే చాలా రిస్క్ తీసుకున్నాను నేను. ఎందుకంటే నేను చేయలేను పని ఏదైనా ఉంది అంటే అది బట్టలు ఉతకటమే. ఇంకా మొత్తానికైతే వాషింగ్ మిషన్ వచ్చింది. ఎందుకో ఏమోనండి, నాకు బ్యాక్ పెయిన్ అయితే బాగా వస్తుంది బట్టలు ఉతికితే. అందుకోసమని నేను ఇది తెప్పించుకున్నా. ఎప్పటి నుంచో తెప్పించుకోవాలనుకుంటున్నా, ఈరోజైతే వచ్చింది. ఇంకా వస్తువు అయితే వచ్చింది. ఇంకా సాయంత్రం అయింది. ఇంట్లో అయితే సంధ్యాదీపం పెట్టుకున్నా అండి. ఇంకా బయట కూడా ఇంకా వాషింగ్ మిషన్ కదా నేను తెచ్చుకుంది. ఇంకా దానికి కూడా ఏదో ఇంకా నా సెంటిమెంట్ అండి. ఇంకా ఏ వస్తువు తెచ్చుకున్నా అలా పూజ చేసుకోవడం మంచిదని నేనైతే సింపుల్గా ఇలా పూజ చేసుకున్నా అండి. చాలా రోజుల నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నా అండి నేను వాషింగ్ మిషన్. కాకపోతే మేము ఉండేది కిరాయిలు కాబట్టి రెంట్ హౌస్లో మనకు అన్నీ అవసరమా, అట్లా పెద్ద పెద్ద వస్తువులు ఏం తెచ్చుకోవద్దులే అని ఇన్ని రోజులు తెచ్చుకోలేదు. కాకపోతే ఇవాళ అది అత్యవసరం పడింది నాకు. ఎందుకంటే బట్టలు ఉతికే వాళ్ళు టైంకి రావట్లేరు, డబ్బులు పోతున్నాయి కానీ వాళ్ళు టైంకి రావట్లేదు. నాకే రిస్క్ అవుతుంది. ఆ బట్టలు ఉతికే టైంలో 2 బ్లౌజులు నేను కుట్టుకోవచ్చండి, అంత టైం పడుతుంది నాకు. మళ్ళీ ఆ బట్టలు ఉతికిన రోజు నాకు బ్యాక్ పెయిన్ రావడం వల్ల నేను వర్క్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నా, ఆ నొప్పితో బాధపడుతున్నా. అందుకే ఈ సమస్యలన్నీ అవసరమా అని కొంచెం రిస్క్ తీసుకొని 2 పెళ్ళిళ్ళ బట్టలు కుడితే నాకు 10,000 వచ్చాయండి. అబద్ధం ఎందుకు చెప్పటం, మీరు ఏమైనా లాక్కుంటారా కానీ 10,000 వస్తే ఆ 10,000కి ఇంకా తోడు బావ కొనేసుకొని ఈ వస్తువు అయితే నేను తీసుకున్నా. ఇంకా ఇంకా మిగతా ఈ బావ పెట్టిన పైసలు కూడా నేను బావకి ఇచ్చేస్తానండి. ఎందుకంటే ఈ వర్క్ అనేది నేను చేయాల్సిన బాధ్యత. ఈ బట్టలు ఉతకటం అనేది ఇంట్లో నేను చేయాల్సిన బాధ్యత కాబట్టి ఇంకా నా డబ్బులతో మొత్తం కూడా నేనే కొనుక్కుంటే నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని నా ఆలోచన అనమాట. ఇంకా మొత్తానికైతే పూజ ఇలా సింపుల్గా చేసుకుంటున్నానండి. ఇంకేమో ఇక చూడండి. ఇంకా మా వాషింగ్ మిషన్ ఎలా ఉందో చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి. ఎల్జీ కంపెనీ సెలెక్షన్ అయితే నాది ఏం లేదండి, బావనే చూసి తీసుకొని వచ్చిండనమాట. కలర్ కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా పూజ అయితే ఇలా ముగించుకుంటున్నానండి. ఇంకేం ఏదో లేండి, ఎప్పటి నుంచో అనుకుంటున్న వస్తువు అయితే వచ్చింది. అనుకుంటున్నా ఎప్పటి నుంచో, కానీ ఇంకా వెనక ముందు ఆలోచించా, ఎందుకు వద్దులే అని. ఇంకా ఈరోజు అయితే మొత్తానికి వచ్చేసిందండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం హారతి కూడా ఇచ్చాలండి. కాకపోతే కొబ్బరికాయ ఒకటి కొట్టలేదు, బయట వర్షం పడుతుంది. ఇంకా నేను కొబ్బరికాయ తెచ్చుకోలేదండి. ఇంకా అన్నిటికీ దేవుడే ఉన్నాడు. ఇంకా ఎట్లానో సింపుల్గా అయితే చేసేసుకున్నా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వస్తువు అయితే మొత్తానికి చెప్పాను కదా, ఇంకా వీడియో లాస్ట్లో చెప్తాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇదేనండి. నేను ఒక వీడియోలో చెప్పా కూడా మీకు, నేను చేయలేను పని ఒకటి ఉంది అంటే అదేంటంటే అది బట్టలు ఉతకటమే అని నేను మీకు ఒక వీడియోలో కూడా షార్ట్ వీడియోలో చెప్పానండి. చాలామంది నాకు అప్పుడు కామెంట్ కూడా పెట్టారు, అక్క వాషింగ్ మిషన్ తెచ్చుకొని చాలామంది కామెంట్ పెట్టారండి. నాకు ఆ వీడియో కూడా చాలా బాగా వెళ్ళిపోయింది. కామెంట్స్ కూడా చాలామంది నాకు అదే పెట్టారు. ఇంక ఈరోజు అయితే ఆ వస్తువు తెచ్చుకున్నానండి. ఇంకా మా వాషింగ్ మిషన్ చాలా రోజులు మంచిగా నడవాలని మీరందరూ బ్లెస్సింగ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికైతే హ్యాపీ అనమాట నేను. ఇంకా రేపటి నుంచి ఇంకా దీంట్లో వేసేసుకొని ఇంకా వర్క్ అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా అని, ఇంకా నా వర్క్ ఆగకూడదని ఇంకా ఇలా చేశానండి నేను. ఇలా ఉంది మోడల్ అయితే మొత్తం చూడండి. ఇంకా చాలామందికి తెలిసే ఉంటుందిలేండి. ఇంకా నేనే ఫస్ట్ టైం ఇంకా దీన్ని యూజ్ చేయడం. ఇంతవరకు నేను కూడా నా ఓన్గా నేను ఎప్పుడు యూజ్ చేయలే కదా. ఇంకా
ఇదే అండి మొత్తానికైతే వాషింగ్ మిషన్ అయితే ఇంటికి తెచ్చుకున్నా. ఈ వస్తువు కోసమే ఇన్ని రోజులు కష్టపడ్డానండి నేను. ప్రతిదానికి మా బావని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేకుండా ఇలా చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడన్నట్టు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాను. హెల్ప్ అంటే మా ఫ్యామిలీ కోసమే కదండి, నా కోసమే కాబట్టి ఇంకా నేను ఇలా రిస్క్ తీసుకొని కుట్టాను. ఎంత కష్టపడితే ఏముందిలేండి, మొత్తానికైతే నేను అనుకున్న వస్తువు నాకు ఇంటికి వచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్